ను అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు జిల్లా ఎస్పీ గంగాధర్. మరో 6 కోసం గాలిస్తున్నామన్నారు. వీరపనేనిగూడెంలో యువకులు ఆ బాలికను మీ ఇంటికి పంపిస్తామని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. మనకి గన్నవరం సబ్ డివిజన్లోని హనుమాన్ జంక్షన్ సర్కిల్లో ఆత్తూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఒక గర్ల్ మిస్సింగ్ అనేది రిపోర్ట్ అయింది. ఆమెను మనం చూసినట్లయితే ఆమె మైనర్ గర్ల్ ఉన్నారు. ఆ పాప వచ్చేసి జీకొండూరు మండలం ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి వీరపనేని గూడెంకు ఇక తిరణాలు జరుగుతుందనేటువంటి ఒక చూద్దామనేటువంటి దాంతో వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి చంద్రిక ఆమె ఈ ఊరు ఆమెది. ఆమెతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తిరణాలు ఆ రోజు అంతా కూడా చూసుకోవటం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆ ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన నేపథ్యంలో ఆ పిల్ల ఆ ఇంటి నుంచి పారిపోయింది. సో ఇలా పారిపోయినటువంటి ఈ పాప కోసం అందరూ వెతుకుతూ ఉన్నారు. వెతుకున్న తర్వాత మనకి 14వ తేదీ వీళ్ళ తల్లిదండ్రులు అటు వచ్చి వాళ్ళ మదర్ వచ్చి మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి మరుక్షణమే ఆ పాప మైనర్ బాలిక కాబట్టి ఇమ్మీడియట్గా ఒక 8 టీంలను మేము ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ పాపకు సంబంధించినటువంటి వివరాలన్నీ పెట్టడం, అలాగే మన ఆత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్లో, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్స్లో, అలాగే కలెక్టర్ గారిని కూడా సంప్రదించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆశా వర్కర్స్ గ్రూప్స్, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని విలేజ్ సెక్రటేరియట్ సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించినటువంటి గ్రూప్స్లో